హలో గైస్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ ఛానల్. 50+ మెంబర్స్ కోసం డిజైన్ చేసిన ఈ స్పెషల్ ఫిట్నెస్ ప్రోగ్రాంలో ఇవాళ డే 16. మరి డే 16లో కిషోర్ ఎలాంటి వర్కౌట్స్ మనకు పరిచయం చేయబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 16. సో ఈరోజు మనం చేసే 5 ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పంచెస్ అండ్ పుష్ వాల్. పంచెస్ వచ్చేసి ఇలా, పుష్ వాల్ నెక్స్ట్ ప్రెషర్తో. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ పంచెస్. షోల్డర్ విడ్త్ లెంత్, స్క్వాట్ అండ్ పంచెస్, స్క్వాట్ అండ్ పంచెస్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ నీ అండ్ క్రాస్ ఎల్బో. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ అండ్ సైడ్ లాటరల్స్. షోల్డర్ ప్రెస్ బోత్ హ్యాండ్స్ ఇలా ఎల్ షేప్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఓవర్ దట్ రావద్దు అండ్ కంప్లీట్ ముందుకు వెళ్ళిపోద్దు. స్ట్రైట్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సైడ్ లాటరల్స్. మన లాస్ట్ వర్కౌట్ వచ్చేసి లంజెస్. షోల్డర్ విడ్త్ లెంత్ తీసుకోండి, రైట్. లంజ్, డౌన్, అప్ అండ్ బ్యాక్. లంజ్, డౌన్, అప్ అండ్ బ్యాక్. లంజ్ చేసేటప్పుడు మినిమం లెంత్ తీసుకోండి అండ్ స్లోగా డౌన్. నీ స్లైడ్ టచ్ అయితే చాలండి, కంప్లీట్గా తాకాల్సిన అవసరం లేదు. ఓకే, స్లైడ్ టచ్ అండ్ అప్ అండ్ బ్యాక్. సో ఈరోజు చేసే మన వర్కౌట్స్లో లంజెస్ కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. సో దానికి ఎలా చేయాలో ఒకసారి జాగ్రత్త మళ్ళీ చూసుకుందాం, రైట్. సో లంజెస్ చేసే ముందు లెగ్స్ మధ్యలో మినిమం లెంత్ తీసుకోండి, షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి. అండ్ లంజ్ ఇలా చేశాక నీ అనేది ఇలా ముందుకు వెళ్ళనియకండి, స్ట్రైట్ డౌన్, రైట్, అగైన్ అప్, మళ్ళీ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. నీ ముందు లంజ్ చేసి ఇలా డౌన్ వచ్చేటప్పుడు నీని కంపల్సరీ స్లోగా రానియండి. కింద స్లైట్ టచ్ చేయండి, జస్ట్ టచ్ చేయండి, అంతేగాని ఇలా హిట్ చేయకండి కిందికి. ఓకేనా? అండ్ బ్యాక్, రైట్, ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయాలి ప్రతిసారి. అండ్ లంజ్ చేసి మీకు పైకి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటే మీరు ఒక ముందు బ్యాలెన్స్డ్ చైర్ తీసుకోండి, బ్యాలెన్స్ చైర్ సపోర్ట్ తీసుకోండి, అలా పైకి వచ్చేయచ్చు. ఓకేనా అండి? బట్ ఆ చైర్కి అనేది వీల్స్ లేకుండా చూసుకోండి. అండ్ మీరు లంజెస్ చేశాక పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి భయపడాల్సిన అవసరం లేదండి. పెయిన్ అనేది చాలా కామన్. సో మీరు రెస్ట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. అండ్ ఒకటి మెయిన్ థింగ్ ఏంటిదంటే అండి, నీ సర్జరీ అయిన వాళ్ళు, నీ క్యాప్ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు, అండ్ కరెంట్ నీ ఇంజురీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇది చేయకండి. దీని బదులు మీరు స్లో మార్చ్ చేసుకోండి. సో ఈరోజు మనం చేసే వర్కౌట్స్లో కొంచెం హై ఇంటెన్సిటీ ఉంటుంది. సో అందరం జాగ్రత్త చేసుకుందాం, చివరి వరకు మాతో ఉండి జాగ్రత్త చేయండి, రైట్. సో ఈరోజు మనం వార్మ్తో మొదలు పెడదాం. ఫస్ట్ వచ్చేసి హెడ్ రొటేషన్స్ అండ్ అప్ అండ్ డౌన్ అండ్ సైడ్ వే, రైట్. ఫస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్. స్టార్ట్. 5 times. 1 2 3 4 5. Next side way. 1 2 3 4 5. Next clockwise, anti-clockwise, head rotations. First clockwise. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. Relax. Next వచ్చేసి షోల్డర్ రొటేషన్, క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్. ఫస్ట్ వచ్చేసి క్లాక్వైజ్ 5 times. 1 2 3 4 5. యాంటీ క్లాక్వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి రిస్ట్ రొటేషన్, క్లాక్ అండ్ యాంటీ క్లాక్వైజ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్, డౌన్ అండ్ అప్, రైట్. మ్యాక్సిమం డౌన్ అండ్ అప్. ఓకే, లెట్ us start. 1 2 3. మ్యాక్సిమం టచ్ చేయడానికి ట్రై చేయండి. 4 5. Relax.
హిప్ ఎక్స్టెన్షన్ బోత్ హ్యాండ్స్ లోవర్ బ్యాక్ మీద పెట్టుకొని మ్యాక్సిమం డౌన్ అండ్ అప్ 5 times 1 2 3 4 లాస్ట్ వన్ 5 రిలాక్స్ నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి రైట్ కంప్లీట్ రొటేషన్ చేసి అప్ రావాలి రైట్ స్టార్ట్ 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ 5 times ఈచ్ లెగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చలో అప్ డౌన్ 1 2 3 4 5 యాంటీ క్లాక్ 1 2 3 4 5 చేంజ్ ద లెగ్ అప్ 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 రిలాక్స్ సో చూసారు కదండి ఈరోజు మన వార్మ్ సో ఈరోజు వర్కౌట్స్ వెళ్ళే ముందు మనం వర్కౌట్ టైమింగ్ని కొంచెం చేంజ్ చేసుకుందాం సో ఈ రోజు నుంచి వర్కౌట్ అనేది కొంచెం హై ఇంటెన్సిటీ రోజు 30 ఉంటుంది కదా 30 seconds వర్కౌట్ 30 seconds బ్రేక్ కదా ఈ రోజు నుంచి 40 seconds వర్కౌట్ 20 seconds బ్రేక్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు వర్కౌట్స్లో కొంచెం హై ఇంటెన్సిటీ అనిపిస్తే మీరు యాజ్ యూజువల్ 30 seconds వర్కౌట్ చేసి 30 seconds బ్రేక్ తీసుకోండి ఓకేనా సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి పంచెస్ అండ్ పుష్ వాల్ ఓకే ఫస్ట్ పంచెస్ వచ్చి ఇలా పుష్ వాల్ వచ్చేసి ఇలా ప్రెషర్తో చేయాలి రైట్ ఈచ్ వచ్చేసి 20 seconds సో ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం 3 2 1 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 keep on going few more seconds last 3 2 1 change push wall 1 2 3 4 5 6 7 pressure toni 8 9 keep on doing few more seconds good breathe in breathe out last 3 2 1 relax సో ఇప్పుడు మనం 20 seconds రెస్ట్ తీసుకుందాం అండి నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ పంచెస్ 1 squat 1 punch 1 squat 1 punch స్క్వాట్ చేసేటప్పుడు షోల్డర్ విడ్త్ మినిమం తీసుకోండి లెగ్స్ మధ్యలో రైట్ 3 2 1 స్టార్ట్ స్క్వాట్ పంచెస్ రైట్ స్క్వాట్ పంచెస్ స్క్వాట్ పంచెస్ స్క్వాట్ పంచెస్ స్క్వాట్ పంచెస్ ఇంకొంచెం కిందికి పోండి గుడ్ పంచ్ keep on doing for a few more seconds both hands punches 1 1 right both hands punches 1 1 కొంచెం స్క్వాట్ చేసేటప్పుడు చెస్ట్ అప్ ఉంచాలి రైట్ రైట్ చెస్ట్ అప్ ఉంచండి ఇలా బెండ్ చేయకండి అప్ ఉంచండి ఇలా లాస్ట్ 3 2 1 రిలాక్స్ సో ఇప్పుడు మనం 20 seconds బ్రేక్ తీసుకుందాం అండి నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి క్రాస్ నీ అండ్ క్రాస్ ఎల్బో రైట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి ఇలా ఓకే ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం 5 more seconds పొజిషన్ తీసుకోండి 3 2 1 స్టార్ట్ 1 1 2 2 గుడ్ 3 3 4 4 స్లోగా వేసుకొని ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్ చేయండి 5 5 6 6 7 7 స్లైడ్ బాడీ ట్విస్ట్ చేయండి 8 8 9 9 slide a twist and body ni 10 10 keep on doing few more seconds last 10 seconds last 5 4 3 2 1 relax సో ఇప్పుడు 20 seconds బ్రేక్ తీసుకుందాం అండి నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లంజెస్ సో లంజెస్ షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకొని లెగ్స్ మధ్యలో ఇలా డౌన్ ఇలా ఎల్ షేప్ ఉండాలి లెగ్స్ మధ్యలో బ్యాక్ అండ్ ఫార్వర్డ్ అండ్ అప్ ఒరిజినల్ పొజిషన్ రైట్ ఆల్టర్నేట్ అందరు పొజిషన్ తిప్పుకోండి స్టార్ట్ 1 రైట్
స్లో వేయండి అండ్ అప్ అండ్ లెగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ 90 degrees ఉందా చూసుకోండి అండ్ బ్యాక్ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోవాలి డౌన్ 90 degrees ఉందా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చూసుకోండి అండ్ ఒరిజినల్ పొజిషన్ డౌన్ చెస్ట్ అప్ ఉండాలి ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయకండి షోల్డర్ సైడ్ వే ఉండాలి అండ్ బ్యాక్ రైట్ నాట్ ప్రాబ్లం రిలాక్స్ సో ఇప్పుడు మనం 20 seconds రెస్ట్ తీసుకుందాం అండి నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ అండ్ సైడ్ లాటరల్స్ 20 seconds ఏమో షోల్డర్ ప్రెస్ 20 seconds side laterals right few more seconds to start చేద్దాం 3 2 1 up 1 2 close 3 4 5 close and down okay 20 seconds keep on doing last 3 2 1 change side laterals 1 2 3 4 5 6 keep on doing few more seconds good last 5 seconds 3 2 1 relax సో చూసారు కదండి మన సెట్ 1 అనేది కంప్లీట్ అయింది సో ఇప్పుడు మనం 1 minute బ్రేక్ తీసుకుందాం రైట్ అందరు రిలాక్స్ అయిపోండి స్ట్రెచ్ చేసుకోండి రైట్ సో మీకు ఈరోజు మన వర్కౌట్లో లంజెస్ స్క్వాట్స్ అనేది చాలా హెవీ వర్కౌట్ సో దానికి మీకు టైం రెస్ట్ సరిపోకపోతే మీ 2 minutes కూడా తీసుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం రైట్ అండ్ వర్కౌట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు చాలా హెవీ అనిపిస్తే వర్కౌట్ టైంని కూడా తగ్గించుకోవచ్చు 40 seconds నుంచి 30 seconds వరకు ఫ్యూ మోర్ రెస్ట్ తీసుకోండి ఫ్యూ మోర్ సెకండ్స్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం 20 more seconds లాస్ట్ 10 seconds అందరు పొజిషన్ తీసుకోండి ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి పంచెస్ అండ్ పుష్ వాల్ 3 2 1 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 keep on doing for 20 seconds only punches few more seconds good chest up chin up last 3 2 1 change push wall 1 2 good 3 4 5 6 pressure up legend 7 8 9 10 last 5 more seconds last 3 2 1 relax సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసండి స్క్వాట్స్ అండ్ పంచెస్ స్క్వాట్ చేసేటప్పుడు షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకొని లెగ్స్ మధ్యలో స్క్వాట్ అండ్ అప్ పంచెస్ రైట్ స్క్వాట్ చేసేటప్పుడు పుష్ బ్యాక్ అండ్ డౌన్ రైట్ నీస్ ముందు పోకుండా చూసుకోండి 3 2 1 స్టార్ట్ స్క్వాట్ అండ్ పంచెస్ కొంచెం కిందికి ఉన్నాను రైట్ పంచెస్ రైట్ స్లో స్క్వాట్ అండ్ అప్ పంచెస్ good squat up punches good keep on doing for 40 seconds good పాస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి పేస్లో వాళ్ళు చేయండి నీట్గా స్క్వాట్ చేసి నీట్గా పంచెస్ గుడ్ చెస్ట్ అప్ ఉండాలి స్క్వాట్ చేసేటప్పుడు గుడ్ పంచ్ ఫ్యూ మోర్ సెకండ్స్ లాస్ట్ 5 seconds 3 2 1 రిలాక్స్ సో ఇప్పుడు 20 seconds బ్రేక్ తీసుకుందాం అండి నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి క్రాస్ నీ అండ్ క్రాస్ ఎల్బో ఆపోజిట్ నీ అండ్ ఎల్బో ఉండాలి రైట్ సో ఇలా బాడీని స్లైడ్గా ట్విస్ట్ చేసుకోండి రైట్ 3 2 1 స్టార్ట్ క్రాస్ నీ క్రాస్ ఎల్బో రైట్ 1 1 2 2 స్లో వేసుకోండి మీ పేజ్లో చేయండి కరెక్ట్ చేయండి కీప్ ఆన్ డూయింగ్ 40 seconds వరకు స్లోగా చేయండి బాడీని స్లైడ్గా ట్విస్ట్ చేసుకోండి రైట్ కీప్ ఆన్ డూయింగ్ ఫ్యూ మోర్ సెకండ్స్ కీప్ ఆన్ డూయింగ్ 50 more seconds good
Last 10 seconds. 5. Last 3, 2, 1. Relax. So 20 seconds break అండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ అండ్ సైడ్ లాటరల్స్. షోల్డర్ ప్రెస్ అంటే ఇలా ఎల్ షేప్ చూసుకొని ఇన్సైడ్ ఉండదు, థంబ్ అవుట్ సైడ్ ఉండదు. ఓకే, ఫేస్ ముందు ప్రెస్ అండ్ డౌన్, ప్రెస్ అండ్ డౌన్ అండ్ సైడ్ లాటరల్స్, ఓన్లీ షోల్డర్ లెవెల్. రైట్, లెట్ us start. Shoulder press. 1, 2, good. 3, 4, 5, 6. Hand rotate చేయకండి. Just straight down and up. Straight down and up. Up, close and up. Change. Side laterals. 1, 2, 3, 4, 5, 6. Keep on doing few more seconds. Last 5 seconds. 3, 2, 1. Relax. So next workout వచ్చేసి లంజెస్ అండి. సో ఫస్ట్ లెగ్స్ మధ్యలో మినిమం షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి అండ్ ఫార్వర్డ్ లంజ్ చేయండి. లంజ్ చేసినప్పుడు ఓవర్ లెంత్ తీసుకోకండి, అట్లనే షార్ట్ లెంత్ తీసుకోకండి. అండ్ నీ డౌన్ వచ్చినప్పుడు ఇలా 90 degrees ఉండేలా చూసుకోండి. ఓకే, 3 seconds స్టార్ట్ చేద్దాం. అందర్ పొజిషన్స్. Start. Lunge. Back. Lunge. Back. స్లోగా చేయండి, ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా స్లో చేయండి ఎందుకంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఇది. ఓకేనా? లంజ్ చేసేటప్పుడు డౌన్, చెస్ట్ అప్ ఉంచాలి అండ్ బ్యాక్, డౌన్ అండ్ అప్. Few more seconds. Good. Last 5 seconds. Good. Relax. సో చూసారు అండి, మన సెట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెట్ 3లోకి వెళ్దాం. సెట్ 3లోకి వెళ్ళే ముందు ఒకవేళ మీకు రెస్ట్ సరిపోకపోతే 2 minutes కూడా తీసుకోవచ్చు. అండ్ వర్కింగ్ టైం గుర్తు పెట్టుకోండి, మీకు 40 seconds ఎక్కువ అయితే 30 seconds చేయండి. ఓకేనా? రైట్. లంజెస్ చేసేటప్పుడు ఈ ఫెటాల్ మీకు బాడీ అన్బ్యాలెన్స్ అయినా ఏమైనా కూడా మీరు ఒక చైర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్ చైర్. ఓకేనా? మేము ముందు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం మనం. 25 seconds మోర్. కంప్లీట్ రెస్ట్ తీసుకోండి, అందరూ వార్మ్ చేసుకోండి, స్ట్రెచ్ చేసుకోండి. రైట్, వాటర్ తాగాలనిపిస్తే వాటర్ తాగండి. ఫ్యూ మోర్ సెకండ్స్. 10 more seconds. అందరు పొజిషన్ తీసుకోండి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పంచెస్ అండ్ పుష్ ఫాల్. 5 more seconds. 3, 2, 1 స్టార్ట్. పంచెస్ 20 seconds. Keep on doing, keep on doing. Few more seconds. Good. Last 5 seconds. 3, 2, 1 change. Start. 1, 2, 3, 4, 5 pressure toni. 6, 7, 8, 9, 10, 11, 12. Keep on doing. Last 3 seconds. 2, 1 relax. So ఇప్పుడు 20 seconds break అండి. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ అండ్ పంచెస్. రైట్, స్క్వాట్ అండ్ పంచెస్, స్క్వాట్ అండ్ పంచెస్. ఓకే, 10 more seconds లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 seconds పొజిషన్ తీసుకోండి, షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. స్క్వాట్, పంచెస్, సింగిల్ పంచ్. రైట్, స్క్వాట్, సింగిల్ పంచ్. 1, 1 squat, 2, 2 squat, 3, 3. Keep on doing for 40 seconds. Complete 5 లేవండి, complete straight నిలబడండి and punch. Right, keep on doing 40 seconds వరకు. Last 5 seconds. 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు మనం 20 seconds రెస్ట్ తీసుకుందాం అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి క్రాస్ నీ అండ్ క్రాస్ ఎల్బో. రైట్, ఇలా రైట్
10 more seconds లో స్టార్ట్ చేద్దాం. అందరు పొజిషన్స్ తీసుకోండి. 5 more seconds. లాస్ట్ 3 2 1 స్టార్ట్. 1 1 2 2 3 3 స్లో వేయండి, క్లియర్ వేయండి, నీట్గా ఉండాలి. Keep on doing for 40 seconds. Keep on doing. Few more seconds. Body slider twist చేసుకోండి. Last 5 seconds. 3 2 1 relax. సో నెక్స్ట్ వచ్చేసండి షోల్డర్ ప్రెస్ అండ్ సైడ్ లాటరల్స్. ఓకే, షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, అవుట్ సైడ్ ఉండదు, ఇన్ సైడ్ ఉండదు. రైట్, కంప్లీట్ స్ట్రైట్ అప్ అండ్ డౌన్. రైట్, 3 2 1 అప్. 1 2 3 4 5 6 7 8 ఇలా ఇలా హెడ్ పక్క పెట్టుకుని. రైట్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్. రిలాక్స్. సైడ్ లాటరల్స్. 1 2 3 4 5 6 7 8. లాస్ట్ 5 seconds. లాస్ట్ 3 2 1 రిలాక్స్. సో 20 seconds బ్రేక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లంజెస్. రైట్, లంజెస్ అంటే ఇలా డౌన్ అండ్ ఒరిజినల్ పొజిషన్, డౌన్ అండ్ ఒరిజినల్ పొజిషన్. రైట్, అందరు పొజిషన్స్ తీసుకోండి. 3 2 1 స్టార్ట్. లంజ్ అండ్ అప్. చేసేటప్పుడు చెస్ట్ అప్ ఉండాలి, మ్యాక్సిమం ఫార్వర్డ్, అప్ అండ్ బ్యాక్. లంజ్ అప్, చెస్ట్ అప్ ఉండాలి. రైట్, గుడ్, నైస్. లెగ్స్ మధ్య షోల్డర్ లెంత్ గ్యాప్ ఉంచండి. Few more seconds. Last 5 4 3 2 1 రిలాక్స్. సో చూసారండి, మన సెట్ 3 కూడా కంప్లీట్ అయింది. సో ఈరోజు చేసిన వర్కౌట్స్ స్క్వాట్స్, లంజెస్ అనేది చాలా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. సో మీకు ఇఫ్ ఎట్ ఆల్ లెగ్స్లో పెయిన్స్ వస్తే అస్సలు టెన్షన్ పడకండి, అది చాలా నార్మల్. ఓకేనా, రేపు ఎల్లుండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది చాలా నార్మల్. మీరు ఏం చేయకండి, జస్ట్ రెస్ట్ తీసుకోండి. బాగా హెవీ అనిపిస్తే ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఓకే, ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఓకేనా అండి, మీకు ఇలా పెయిన్ వస్తుందని అస్సలు మానేయకండి. రేపు యాజ్ యూజువల్గా మార్నింగ్ 7 o'clockకి మళ్ళీ కలుసుకుందాం. సో ఎవ్రీడే వర్కౌట్స్ చేయడం వల్ల బాడీలో ఫ్లెక్సిబిలిటీ అండ్ అలాగే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాగే ప్రతిరోజు మీరు వర్కౌట్స్ మిస్ అవ్వకుండా చేయండి. రేపు మళ్ళీ 7 AM కలుసుకుందాం. Keep watching Med Plus One TV for more updates.